మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆకాశం బ్లూ కలర్‌లో ఉంటుంది. ఎందుకో మీకు తెలుసా? చాలామంది ఆకాశం బ్లూ కలర్‌లో ఉండటానికి కారణం సముద్రం బ్లూ కలర్‌లో ఉంటుంది కాబట్టి దాని మీద పడే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆకాశం బ్లూ కలర్‌లో కనిపిస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఆకాశం బ్లూ కలర్‌లో ఉండటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నంబర్ 1 సూర్యుడి నుంచి వచ్చే లైటింగ్. నంబర్ 2 భూమి మీద ఉండే వాతావరణం. సూర్యుడి నుంచి వచ్చే లైటింగ్ వైట్‌గా ఉంటుంది అనుకుంటాం. కానీ అది రెడ్, ఆరెంజ్, యెల్లో, బ్లూ, గ్రీన్, వైలెట్, గ్రీన్ ఇలా 7 కలర్స్ కలిసిన మిశ్రమం. అయితే దీనిలో ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటది. రెడ్ కలర్‌కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటది. అలాగే వైలెట్, బ్లూ, గ్రీన్‌కి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. మన వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్ అలాగే నీటి ఆవిరి, దుమ్ము వీటితో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడి నుండి లైట్ అనేది వాతావరణంలో ఉండే మాలిక్యూల్స్ అన్నిటిని ఢీకొడుతుందో, అప్పుడు అవి చెల్లాచెదురుగా అయ్యి అన్ని వైపులా ప్రసరిస్తుంది. దీన్నే లైట్ స్కాటరింగ్ అంటారు. లైట్‌లో రెడ్ కలర్‌కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి వాతావరణంలో మాలిక్యూల్స్‌ని ఢీకొట్టడం చాలా తక్కువ. కానీ బ్లూ కలర్‌కి వేవ్ లెంత్ తక్కువ, చిన్నగా ఉండడం వల్ల వాతావరణంలో ఉండే మాలిక్యూల్స్ అన్నీ ఎక్కువగా ఢీకొడుతుంది. దీనితో ఈ బ్లూ లైట్ చెల్లాచెదురుగా అయ్యి అన్ని వైపులా ప్రసరిస్తుంది. ఇలా బ్లూ లైట్ ఎక్కువగా స్కాటరింగ్ అయిన తర్వాత స్కైలో బ్లూ కలర్‌గా కనిపిస్తుంది. సోలార్ స్పెక్ట్రమ్ అనేది సూర్యుడి నుంచి వచ్చే లైట్‌లో ఎక్కువ ఏ కలర్ కనిపిస్తుందో చెప్తుంది. కానీ సన్‌లైట్‌లో వైలెట్ కలర్ తక్కువ, బ్లూ కలర్ ఎక్కువ కనిపించడం వల్ల ఆకాశం బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. అందుకే రెయిన్‌బోలో కూడా వైలెట్ కలర్ తక్కువ, బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అంతేకాదు మన కళ్ళు వైలెట్ కలర్‌ని చూడడానికన్నా బ్లూ కలర్ చూడడానికి ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటాయి. అందుకే మన ప్రపంచంలో 33.5% పీపుల్‌కి బ్లూ కలరే ఫేవరెట్ కలర్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అస్.